అంటే ఒకరికి గౌరవం ఉండాలి. గౌరవం, ఆ గౌరవాలు దక్కాలి. ఒకరి నుండి ఒకరికి దక్కాలి. అవి భర్త నుండి భార్యకి దక్కాలి, భార్య నుండి భర్తకు దక్కాలి. అవి చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి. ఈ గౌరవ మర్యాదలు అనేవి చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అప్పుడు బాగుంటారు. ఇవి ఉన్నతమైన స్థాయిలో ఈ గౌరవ మర్యాదలు అనేవి ఉంటేనే కుటుంబ వ్యవస్థలు బాగుంటాయి, ఎంతో బాగుంటాయి. అర్థమైందండి? అవి లేనప్పుడు చెడిపోయే ప్రమాదం ఉంది, పడిపోయే ప్రమాదం ఉంది, పతనం అయిపోయే ప్రమాదం ఉందని 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు దేవుడు తన వాక్యంలో. తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని తెలుసుకునుము. ఎవరి ద్వారా వస్తాయి అపాయమైన కాలములు? అపాయములు ఎవరి ద్వారా వస్తాయి? ఉగ్రవాదుల నుండి వస్తాయా? సంఘ విద్రోహాల నుండి వస్తాయా? వాళ్ళ వల్ల వస్తాయా అపాయాలు? చదవండి. ఎందుకంటే ఎట్లంటే మనుష్యులు, అది స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు. ఆగండి. తల్లిదండ్రులకు అవిధేయులు. ఎవరు తల్లిదండ్రులకు అవిధేయులు? భర్తకు తల్లిదండ్రులు ఉంటారు, భార్యకు తల్లిదండ్రులు ఉంటారు, ఇద్దరికి తల్లిదండ్రులు ఉంటారు. ఆ తల్లిదండ్రులకు వీళ్ళు ఎవరు? అవిధేయులు. అవిధేయులుగా ఉండకూడదు. తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినాలి, మంచి మాటలైతే. ఏమండి, నిజంగా తల్లిదండ్రులు అయినటువంటి వారు వాక్యాన్ని ఎరిగిన వారు అనుకోండి, వాక్యాన్ని కలిగిన వారు అనుకోండి, వాక్యంలో ఉన్నవారు అనుకోండి, వాక్యానుసారంగా భక్తిగా బ్రతుకువారు అనుకోండి, వాళ్ళేనండి దేవుడిచ్చిన స్వాస్థ్యం. నిజమైన స్వాస్థ్యం అండి అట్టటోళ్ళు. వాళ్ళ మాటలకు లోబడాలి. వాళ్ళ మాటలకు లోబడటం అంటే వాళ్ళ మాటలు విని నడుచుకోవటం అని అర్థం. వినలేదనుకోండి, అవిధేయులే. ఈ అవిధేయుల వలనే అపాయకరమైన కాలాలు వస్తాయి. అలాగే అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఇలాగ ఉండాలా. ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు బంగారం కంటే విలువైనవి. వాళ్ళ మాటల ప్రకారంగా బ్రతికితే ఇద్దరు బ్రహ్మాండంగా ఉంటారు, ఆ కుటుంబం బ్రహ్మాండంగా ఉంటుంది. దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే అవిధేయులుగా ఉండకూడదు, ఉంటే అదే ప్రమాదం అన్నట్టు. అదే ప్రమాదం. వాక్యం తెలిసిన వారి ఇంటి వారైతే ఏమి ఇబ్బంది లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే వారి ఆలోచనలు మంచిగా ఉంటాయి, వాళ్ళ సలహాలు మేలుకరంగా ఉంటాయి. వాక్యం తెలియని వాళ్ళు అనుకోండి, ఇక ఇంట్లో వాళ్ళకి శత్రువులు అవుతారు, విరోధులు అవుతారు.
విరోధులు అయ్యారంటే వాక్యం తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరని అర్థం. ఒకరినొకరు అపార్థం చేసుకొని ఆగమైపోయారంటే ఎవ్వరికి వాక్యం తెలియదు. తెలుసని బిల్డప్ ఇస్తున్నారు అంతే, అనుకుంటున్నారు. అదొక భ్రమ, అదొక భ్రమ. వాక్యం తెలిస్తే ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అక్కడ జీవమును ఆశీర్వాదమును ఉండును. ఎప్పుడు చదవలేదు బైబిల్లో? జీవము ఆశీర్వాదం ఉండాలంటే ఏముండాలా? ఐక్యత కలిగి ఉండాలి. వాక్యంతో ఐక్యత. ఇంకా విరోధులు ఎక్కడవుతారు? శత్రువులు ఎక్కడవుతారు? ఈరోజు విరోధులుగా ఉన్నారంటే, శత్రువులుగా ఉన్నారంటే వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారని అర్థం. మరి వింటున్న వాక్యం అంతా ఏమైపోతుంది? యశకుమార్, వింటున్న వాక్యం అంతా ఏమైపోతుంది? నేర్చుకుంటున్న సబ్జెక్టులన్నీ ఏమైపోతున్నాయి? మహాజ్ఞానం కాదా ఇది? ఇక్కడ వినేయి మహాజ్ఞాన సంగతులు కదా, విజ్ఞాన సంగతులు కదా, దేవుని సంగతులు కదా, దేవుని సందేశాలు కదా. ఏమవుతుంది? దులపాల్సిన దులపట్ల ముసలోడా, పనికి మాలిని పనికొచ్చే దాన్ని దులిపేస్తున్నారు, పనికి మాలిన వాటిని తగిలించుకు తిరుగుతున్నారు. వాక్యాన్ని దులిపేస్తున్నారేంది? జ్ఞానాన్ని దులిపేస్తున్నారేంది? వాక్యం దేన్ని దులపమందో దాన్ని దులిపితే బాగుండు. వాక్యం దులపమన్న దాన్ని వదిలేసి వాక్యాన్ని దులిపేస్తున్నారు. మరి అదే కదా దాని అర్థం. వాక్య జ్ఞానం ఎరిగినటువంటి కుటుంబంలో ఐక్యత ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, జీవం ఉంటుంది. అవి కనపడలేదంటే వాక్యం ఎరిగిన వాళ్ళు లేరు. మరి వింటున్న వాక్యం అంతా ఏమవుతుంది? దులిపేస్తున్నారు. నిజమా కాదా? లేదు నేనేమన్నా పొరపడుతున్నానా? ఏ యోబు, కొంప తీసి పొరపడుతున్నా నేను? నిజమే. కారణం, వాక్యం హృదయంలో బలంగా లేదు, వాక్యం బ్రతుకులో బలంగా లేదు, వాక్యం కుటుంబంలో బలంగా లేదు. కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు మీలో? మాట్లాడరు. కుటుంబ ప్రార్థన, భార్య భర్త పిల్లలు కూర్చొని ప్రారంభ ప్రార్థన ఇయ్యాల నువ్వు చెయ్యి. వాక్యం నువ్వు చదువు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యి. నువ్వు ముగింపు ప్రార్థన చెయ్యి. ఇంటికి పెద్దోడు ఎవరు? భర్త, తండ్రి. ఆశీర్వాదం. ఉదయకాలం ఈ ప్రార్థన ఉందా? ఈ కుటుంబ ప్రార్థన ఉందా? మరి ఆడ నుంచి వస్తుంది ఐక్యత?
అంటే కుటుంబ ప్రార్థన చేసుకోవాలని తెలుసా తెలీదా? తెలీదా? అట్టాడి చేయొద్దు అంద బీఓఈఓ ఎప్పుడన్నా? కుటుంబ ప్రార్థన మళ్ళీ రాత్రికి కూడా అదే. అది అయినాక భోజనం దగ్గరికి వెళ్ళటం, అది అయినాక మళ్ళీ మంచం దగ్గర కాసేపు ప్రార్థన చేసుకొని మంచం ఎక్కి పడుకోవటం. బ్రతుకుని వాక్యంతో ప్రారంభించాలి, బ్రతుకుని వాక్యంతో కొనసాగించాలి, బ్రతుకుని వాక్యంతో ముగించాలి. ఆ రోజును, ఆ దినమును. యోబు అలా చేశాడట. అరుణోదయానే లేచి పిల్లల కొరకు బలి అర్పించేవాడట. నా పిల్లలు ఎక్కడైనా తెలియక ఏదైనా చేశారేమో, తెలిసి చేయరు, తెలియక ఏదైనా చేశారేమో, దాని నిమిత్తం కూడా బలి అంటే ప్రార్థన. ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నాడు కుటుంబాన్ని. ఇది వాక్యం కుటుంబంలో బలంగా ఉండటం అంటే, హృదయంలో బలముగా ఉండటం అంటే. ఇది లేదు, దాని వలనే విరోధులు ఇది ఉంటే అసలు విరోధులు ఉండరు. అర్థమైందండి? అలా దేవుడు చెప్పినట్టుగా ఉంటే విరోధులే ఉండరు. దేవుడు చెప్పినట్టుగా లేకపోతే భక్తిహీనులైపోతారు. భక్తిహీనులుగానే ఉంటారు అందరూ. ఏంట్రా? భక్తిహీనులైపోతారు. భక్తిహీనులైపోతారు. ఏందిరా? ఏంది డిస్టర్బెన్స్? ఏంది? బడిలో చేసే పని గుళ్ళో చేస్తున్నాడు వాడు. గడిపెట్టేయండి. గడిపెట్టేయండి. అటో ఇటో వచ్చి గడిపెట్టేయండి. నేను ఎంతవరకు చెప్పి ఇది పోయింది, మీరు ఎంతవరకు విన్నారు అది కూడా పోయి ఉంటుంది. దేవుడు చెప్పినట్టుగా హృదయాలలో, బ్రతుకులో, కుటుంబంలో వాక్యం లేకపోతే ఇక ఎవరు ఉంటారు ఆ కుటుంబంలో? భక్తిహీనులే ఉంటారు. భక్తిహీనులైపోతారు. ఇప్పుడు చెప్పండి, పరలోకం భక్తులుగా భక్తిహీనులుగా? అంటే భక్తిహీనంగా ఉన్నటువంటి ఈ కుటుంబాలలో ఎవరు కూడా పరలోకానికి పోరు. ఎందుకు? భక్తిలోనే ఉన్నామన్న భ్రమలో ఉన్నారు అంతే. భక్తిహీనులకు పరలోకం లేదు, భక్తులకే. బయట అయితే క్రమం బాగానే ఉంది. అరే దేనికి మిస్ అవట్లా? కానీ లోపల బయట బాగున్నారు, ఇంట్లో బాగున్నారా? ఇంట్లో బాగున్నారా? బయట మాదిరిగా కనపడుతున్నారు, ఇంట్లో కనపడుతున్నారా? బయట జాగ్రత్తగా ఉంటున్నారు, ఇంట్లో జాగ్రత్తగా ఉంటున్నారా? బయట సమాధానం ఇంట్లో ఉందా? బయట భక్తి ఇంట్లో ఉందా? బయట ప్రార్థన ఇంట్లో ఉందా? పైకి భక్తి గలవారి వలె భక్తి పైకి వచ్చేసింది. భక్తి పైకి రాకూడదక్క అన్నా. భక్తి ఆడుండాలా? లోపల. ఏడకొచ్చిందంట?
పైకి భక్తి గల వారి వలె కనబడుతున్నారు కానీ లోపల భక్తి ఉంటే కదా శక్తి ఉండటానికి. అంటే ఇప్పుడు బయట ఎంత క్రమంగా ఉన్నా అది ఇంట్లో లేకపోతే అదంతా దేవుని దృష్టికి ఎట్ట కనపడుతుంది? అక్రమము. అంటే మోసం చేస్తున్నారా బయట ప్రజల్ని? అంతేగా మిమ్మల్ని చూసిన వాళ్ళు మోసపడటమేగా. ఎవరిని మోసం చేయాలని? అరే బయట బాగానే ఉంటారే అన్న, బయట బాగానే ఉంటారన్నా, ఇంట్లో పిచ్చ కుట్టుడు కొట్టుకుంటారన్న, పిచ్చ తిట్లు తిట్టుకుంటారన్న. ఇంట్లో మామూలు సౌండ్ కాదన్న, డీజే. బయట 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 సహించిన వారిని అమ్మా అబ్బా ఏమి చెప్తారు అబ్బా బయట వాళ్ళకి. బయట ఎవడన్నా దొరికాడు అనుకో, వినే అమాయకురాలు ఎవరన్నా దొరికిందనుకో, అబ్బా 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 అబ్బా, ఇలా చెత్త జ్ఞానం అంతా రుద్దుతారు వాళ్ళ మీద. వీళ్ళంతా చెత్త జ్ఞానమే, దైవ జ్ఞానం ఏడుంటుంది వీళ్ళకి. అందుకే మీ ద్వారా విని కూడా మారకుండా రాకుండా అలాగే ఉన్నారంటే అవి పనిచేయవు. ఏమంటే రామిరెడ్డి తోట తెలుసు కదా మీకు? ఎన్ని సంవత్సరాల నుంచి పిలుస్తున్నారు మనల్ని? ఎన్ని ఏళ్ల నుంచి పిలుస్తున్నారు? కొన్ని ఏళ్ల నుంచి పిలుస్తున్నారు. అక్కడ సంఘాలు లేవా? సేవకులు లేరా? నేను 2 చర్చిల మధ్యలో కూర్చొని చెప్తా వాక్యం అక్కడ. అసలు మొన్న మంగళవారం అయితే చర్చిలోనే చెప్పొచ్చా. ఇటుపక్క యెహోవా మందిరం ఉంటుంది, ఇటుపక్క చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంటుంది. ఆ రెండింటి మధ్యలో కూర్చొని చెప్పాలి వాక్యం. అక్కడ నాకేమైనా చర్చి ఉందా? అక్కడ నాకేమైనా విశ్వాసులు ఉన్నారా? ఎవరు లేరు. అక్కడ చర్చిలు ఉన్నాయి, సంఘ కాపర్లు ఉన్నారు, స్థానిక సంఘ కాపర్లు ఉన్నారు. ఆయన మంది రాజీగారి నగరం, ఇక్కడి నుంచి పిలుస్తారు నన్ను అక్కడికి. చక్కగా వింటారు వాక్యాన్ని. ఆ వాక్యం వాళ్ళల్లో ఫలించింది ఆ వాక్యం వాళ్ళల్లో. ఆదివారం జ్ఞాపకార్థ ఆదరణ కూటానికి పిలిచారు, వెళ్ళాం, కూడికి జరిపొచ్చాం. మళ్ళీ మంగళవారం పిలిచారు, ఇంకొక ఆమె లేచింది, అయ్యా మా ఆయనది జ్ఞాపకార్థం ఉందని. మరి మీ పాస్టర్ గారు చేత పెట్టించుకో. మా పాస్టర్ గారే, కానీ ముఖ్య వర్తమానం మీరు ఇవ్వాలా. ఆ రోజు గాలివాన. మరి గాలివాన కదా, గాలివాన అయినా భూకంపమైన రావాల్సిందే అన్నారు. వెళ్ళామండి, గాలివానలోనే వెళ్ళాం. చర్చిలు ఏర్పాటు చేశారు, చర్చి నిండా ఉన్నారు జనం. పాస్టర్ గారు కూడా వచ్చాడు, ఆయన కూడా విన్నాడు. చాలా మంచి మంచి పాయింట్లు దొరికినాయి. పాపం ఆ గాలివానలో నాని యోబు వచ్చారు బండి మీద, ముసుగు వీరుల్లాగా కవచాలు వేసుకొని. అసలు ఆ గాలివానికి వస్తారంటే ఎవరన్నా? ఆ గాలివాన్లో అడవి తక్కిలపాడు నుంచి శ్రీనాన్న ఫ్యామిలీని తీసుకొని వచ్చాడు.
అడవి తక్కిలపాడు కంటే లాంగు ఐపిడి కాలనీ వాళ్ళు వచ్చారు. అసలు మీరు అందరూ వచ్చేసరికి బిత్తరపోయి నేను, ఓరి బాబు ఇన్ని మైళ్ళ నుంచి ఎట్టొచ్చారు వీళ్ళని. అసలు వాతావరణం బాగుంటేనే రారు కదా, అసలు బాగోపోయిన వచ్చారేంది ఇల్లు. ఇల్లు మామూలు భక్తులు కాదనుకున్నాను అప్పుడు. భక్తులు ఎవరో, భక్తిహీనులు ఎవరో దేవుడు చూశాడు అక్కడ. మళ్ళీ నిన్న మళ్ళీ జ్ఞాపకార్థ కోటం. పాపం ఆదివారం వచ్చినప్పుడు మా వరకే భోజనం పెట్టారు, ఇక మిగతా పిల్లలు తినకుండా వెళ్ళారని వాళ్ళు బాధపడి నిన్న వేల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు భోజనాలు. చికెన్ ఫ్రై, కర్రీ 2 ఇంతంతలా ఉన్నాయి ముక్కలు, ఎర్రగా. కానీ ఎవరు రాలా. వస్తే వాళ్ళకి తృప్తిగా ఉండేది. బ్రహ్మాండంగా జరిపించొచ్చాం. వాళ్ళలో ఫలించింది వాక్యం, వాళ్ళలో ఫలించింది. సత్యం తెలుసుకుంటున్నారు, సత్యం పక్షాన చేరుతున్నారు, సత్య సంబంధులుగా మారుతున్నారు. ఏది తప్పో ఏది రైటో అర్థమైపోతుంది వాళ్ళకి. తప్పుని నిలదీసి అడగటానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు. ఇలా ఉంటే ఇలా ఎందుకు చెప్తున్నారు మీరు అని అడగటానికి రెడీ అయినటువంటి పిల్లలు ఉన్నారు, తయారయ్యారు అక్కడ. నేను ఎక్కడికి వెళ్ళినా చేసే బోధ అదే. మీరెవరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, మేమే వస్తాం. వాక్యం విని బలపడండి, మీ సంఘాల్లో నమ్మకంగా దేవుని కోసం బతకండి, సత్యంలో సాగండి. ఇదే నేర్పేది. ఒకప్పుడు సుజాత అడిగింది నన్ను, పాస్టర్ గారండి ఇలా అవుతుందండి, ఏం చేయమంటారు? నాకైతే వెళ్ళబుద్ధి కావట్లేదు, ఆగిపోయాను కూడా నేను. అంటే నేనేం చెప్పాను, అమ్మ నువ్వు వెళ్ళకపోతే ఎట్ట, నువ్వు వెళ్ళకుండా ఆగిపోయావు, నువ్వు ఒక్కదానివి సత్యంలో ఉండిపోతావు, మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోవాలి? కనుక వాళ్ళ బాధ్యత నీ మీద ఉంటుంది. నువ్వు బాగా నేర్చుకో, కొందరినన్నా కాపాడు అని చెప్పాను. అలా కొంతకాలం నడిచింది. మార్పు రాకపోవడం నేను చూసి అప్పుడు అమ్మా ఈవినింగ్ పెడదాం వచ్చేసి అని చెప్పాము. ఈవినింగ్ వచ్చేస్తుంది బిడ్డ. తర్వాత ఆ ఈవినింగ్ కూడా ఆపేసాం. ఇప్పుడు జన్మభూమి నగర్ నుంచి ఇక్కడికి వస్తుంది. ఎందుకు వస్తుంది? వాక్యం ఫలించింది ఆమెలో. చప్పట్లు కొట్టండి. ఫలించింది వాక్యం. వాక్యం ఎప్పుడు ఫలిస్తుందో తెలుసా? ఎప్పుడు ఫలిస్తుంది? ఆ వాక్య ప్రకారంగా బ్రతుకున్న వ్యక్తి చెప్పాలా, వాక్య ప్రకారంగా బ్రతుకుతున్న వ్యక్తి చెప్పాలా, ఉన్న వ్యక్తి చెప్పాలా, అప్పుడు ఫలిస్తాయి. కనుక నువ్వు దేవుడు చెప్పిన ప్రకారంగా చేస్తున్నావు అనుకో, కుటుంబంలో ఉన్నావనుకో, ఆటోమేటిక్గా కుటుంబం మీద నీ ప్రభావం పడిపోతుంది. నీ కుటుంబం ఐక్యతలోనికి, సమాధానంలోనికి వచ్చేస్తుంది. అర్థమైందంటే? కానీ ఈరోజు కుటుంబ వాతావరణం ఏమైనా బాగుందంటే బాగోలేదండి. దేవుని సంకల్పం ప్రకారం నడుస్తున్నారంటే నడవట్లేదండి. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది, అది మనం చూసుకోవచ్చు. దానికి ముందు సామెతలు చదవండి, 30 సామెతలు 30 17వ వచనం, 30-17 సామెతలో. తండ్రిని అపహసించి, తండ్రిని ఏం చేస్తారు?
అపహసిస్తారు. తండ్రి అంటే జోకు, తండ్రి అంటే లెక్క లేదు. అలా చేసేసింది తల్లి. తండ్రిని బిడ్డ లెక్క చేయట్లేదంటే చేసింది ఎవరు అలా? తల్లి. తండ్రిని అపహసిస్తున్నారు, తండ్రి మీద జోకులు వేస్తున్నారు. ఎట్టబడితే అట్ట చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నట్టు బిడ్డ. అట్ట చేసిన తల్లి. తల్లి దెయ్యం. తండ్రిని అపహసించి తల్లి ఇంకా నీ మాట కూడా ఏనారో గుర్తుపెట్టుకో. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని పిల్లలున్నారు. అవిధేయులైన పిల్లలు అవిధేయులైపోయారు. ఇక కింద వాళ్ళ మీద కొంచెం శాపాల గురించి చెప్పాడండి. శాపాల గురించి నేను చెప్పట్లే ఇప్పుడు. తండ్రిని అపహసిస్తారా? తల్లి మాట విననొల్లగా ఉంటారా? వినకుండా ఉంటారా? లోబడరా? అవిధేయులుగా ఉంటారా? ఎందుకలా అయిపోయారు? ఎందుకలా మారిపోయారు? మీరు మీ తల్లిదండ్రులకు ఎలా ఉన్నారు చెప్పండి? మీకు తల్లిదండ్రులు లేరా? వాళ్ళకి ఎలా ఉన్నారు మీరు? ఈరోజు నా తల్లి మాట నేను వింటానే. ఈరోజు కూడా తల్లిదండ్రులను గౌరవించాలి, కేర్ చేయాలి, వాళ్ళని పట్టించుకోవాలి, వాళ్ళని మర్యాదగా ఉండాలి. వాళ్ళ ఎడల. కర్నోళ్ళు కదండి వాళ్ళు, మోసినోళ్ళు కదండి వాళ్ళు, పెంచినోళ్ళు కదండి వాళ్ళు, మన కాలం మీద మనల్ని నిలబెట్టినోళ్ళు కదండి. ఏ టు జెడ్ మనకిచ్చి మన కొరకు ఏమండి కరిగిపోయిన వాళ్ళండి వాళ్ళు. అవన్నీ మర్చిపోతే ఎలా అండి? అవన్నీ మర్చిపోతే ఎలా? అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉండాలి, గుర్తు చేస్తూ ఉండాలి. ఈ రోజులు ఏంటండి, పిల్లలు ఎంత దారుణంగా మారిపోయారండి. నా ఆటో ఎక్కుతారండి పిల్లలు, టీచర్స్ని మాస్టర్స్ని తెగ కామెంట్ చేస్తుంటారు, తెగ తిడుతుంటారు, లెక్క లేకుండా మాట్లాడుతుంటారు వాళ్ళ గురించి. విద్య చెప్పే ఉపాధ్యాయులకి మర్యాద ఇవ్వరా? వాళ్ళని గౌరవించరా? పెద్దల్ని గౌరవించరా? అధికారుల్ని గౌరవించరా? వారి ఎడల భయంగా ఉండరా? జీతం ఇచ్చేవాడి మీద జోకులు ఎత్తారిందండి. వాళ్ళకి తెలిస్తే ఉద్యోగం ఉంటుందా, ఉడుతుందా? వాళ్ళ హృదయాల్లో ఎప్పటికీ స్థానం ఉండదు. ఇక మొన్న చూశానండి సోషల్ మీడియాలో ఒకటి. మీడియా వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఇంత గొప్ప స్థాయిలో ఉండటానికి ఏంటండి, ఎవరండి రోల్ మోడల్ అంటే? మా గురువు గారు అన్నాడు. ఎవరండి మీ గురువు గారు? నా ఉపాధ్యాయుడు, నాకు చదువు చెప్పిన ఆయన, నాకు విద్యాబుద్ధులు నేర్పిన ఆయన. నన్ను 10 నెలలు కని మోసి నేను ఇంత గొప్పగా చదవటానికి ఎంత ఖర్చు అయిందో తెలుసా? అదంతా నా తల్లిదండ్రుల కష్టార్జితం. నేను ఇంత జ్ఞానవంతుని కావడానికి, ఇంత గొప్ప స్థాయిలోకి రావడానికి కారణం నాకు విద్యాబుద్ధులు నేర్పిన మా గురువుగారు అని ఆ స్టేజ్ మీదే ఆ గురువుగారు పాదాలకు నమస్కారం చేశాడండి. గురువుగారి పాదాలకు నమస్కరించాడు. ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు చూడండి. కన్నవారి ఎడల, గురువు గారి ఎడల. బైబిల్లో ఉందండి, తల నరిసిన వాడు నీకు ఎదురు పడితే లేచి నిలిచి
నమస్కారం చేయమన్నాడు. నమస్కారం చెయ్యి. తిమోతి 5లో కూడా ఉంటుంది చూడండి. తిమోతి 5లో కూడా ఎవరెవరిని ఎలా ఎలా సంబోధించాలో చెప్పాడు చూడండి. వృద్ధుణ్ణి గద్దింపొద్దు, పెద్దోళ్ళని గద్దించకండి, వృద్ధులను గద్దించకండి. వృద్ధులను గద్దించే వాళ్ళు ఉన్నారా మీలో ఎవరన్నా? ముసలోళ్ళని గద్దించే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అమ్మా నాన్న ముసలోళ్ళు అయిపోయారని వాళ్ళని గద్దించ, నోరు మూసుగా, ఏం తెలుసు నీకో అంటున్నారేమన్నా? వృద్ధుల మాటలు పట్టించుకోరు చాలామంది. ఎంత అనుభవం ఉంటుంది తెలుసా వాళ్ళ మాటల్లో. ఏమండి, వృద్ధులండి సంతోషంగా చచ్చిపోవాలండి. వాళ్ళు ఆనందంగా చచ్చిపోవాలండి. వాళ్ళు అటువంటి చావు ఇవ్వాలండి మీరు వాళ్ళకి, అటువంటి మరణాన్ని ఇవ్వాలి వాళ్ళకి. వృద్ధుని గద్దింపక, బా తండ్రిగా భావించి, తాతయ్యని ఎట్లా భావించాలి? తండ్రిగా భావించి. ఆయన తండ్రి. అసలు తండ్రి అనే స్పృహను కూడా కోల్పోతారు కొంతమంది. తండ్రి అని మర్చిపోతారు కొంతమంది. వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి. సంఘంలో వృద్ధులు ఉంటారు, సమాజంలో వృద్ధులు ఉంటారు. తండ్రిగా భావించండి. ఇంకా అతన్ని హెచ్చరించండి ప్రేమగా. అన్నదమ్ములని, అన్నని తమ్ముడని యవనస్తుల్ని భావించండి. తల్లులు అని వృద్ధ స్త్రీలను భావించండి. అక్క చెల్లెలు అని స్త్రీలను. పూర్ణమైన పవిత్రత కలిగి ఉండాలి. పూర్ణమైన పవిత్రత కలిగి స్త్రీలను హెచ్చరించు, యవ్వన స్త్రీలను హెచ్చరించు. ఎంత మంచిగా చెప్పాడండి. అంటే ఈల కంటే టాపులో ఉంటాడు భర్త, అవునా? ఈల కంటే టాపులో ఉంటుంది భార్య. ఈలనే ఇంతగా ఇలా భావించమంటుంటే, గౌరవించమంటుంటే, ఇక వాళ్ళు ఒకరి ఎడల ఒకరు ఎంత గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. ఒక్కొక్కరు అంటారండి, మా వారు అంటారు. మా వారు, మా ఆయన అని కూడా అనరు. మా వారు, ఎంత బాగుంది. ఆడన్నా ఎవరిని అంటున్నావు అమ్మా మాట? అదే నువ్వు నేర్చుకున్న గౌరవం. అదే అన్నా, అదేందండి. శివగారి దగ్గర పనిచేసాం కదా బ్రాడీపేటలో. ఆయన ఏమంటాడు తెలుసా? ఏమంటాడు మనతో? తను వస్తుంది, మనం స్టేషన్కి వెళ్ళాలి. తను ఎవరు? నా భార్య వస్తుంది అనొచ్చు కదా, నా పెళ్ళాం వస్తుంది అనొచ్చుగా అంటావు. తను వస్తుంది. ఏం గౌరవం అండి అది? తను వస్తుందంటే నాకు అర్థం కాల. తనెవరు అడగటానికి యజమాని కదండి, ఎట్లా అడుగుతాం? సరే, కారు వేసుకుని వెళ్ళాం. తను వస్తుంది. ఏమండి, ఆమె బ్యాగ్ తీసుకుని వస్తుంటే పరిగెత్తాడండి. ఎంత ప్రేమ అండి. నేను వస్తాను సార్ అంటే, నువ్వు రాకూడదు. నాకు ఇచ్చే గౌరవం నాకు. డ్రైవర్ని వాడుకోవచ్చు అట్టాటి పనులకి. నువ్వు రాకూడదు ఎలీషా, నువ్వు ఇక్కడే ఉంటావు.
నాకు ఇచ్చే గౌరవం నాకు. అసలు నానిని ఇప్పటికి కూడా ప్రజెంట్ నాని గారు అనే వాళ్ళు ఉన్నారు తెలుసా. గౌరవం ఏమండి బయట వాళ్ళలో కనపడుతుంది, లోపల వాళ్ళలో కనపడట్లేదండి. దరిద్రం. ఏం దరిద్రం అండి? మా వారు వారు గౌరవ పదం అండి అది. తను ఇవి ఉండాలండి. బయట వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సి వస్తుంది కర్మ. మన దగ్గర వాళ్ళు నేర్చుకోవాలా, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలా? అట్లా అయిపోయింది చివరికి. ఏమండి? గనక తండ్రిని అపహసించకూడదు, తల్లి మాట జవదాటకూడదు. ఇది పిల్లలు తెలుసుకోవాలి. తల్లి అని తెలుసుకోవాలి, పిల్లల్ని తండ్రి మీద కూసుకొలపకూడదు. తండ్రి పిల్లల్ని తల్లి మీద కూసుకొలపకూడదు. ఇరువురు తల్లిదండ్రుల్లాగా ఉండాలా. యాంటీ అయిపోతుంది. యాంటీ ఒకళ్ళు యాంటీ అవుతున్నారేంటి? ఎవరికి విరోధం చేస్తున్నావు? చివరికి నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడిపోతావు. తవ్వుకుంటున్న గోతి తవ్వుకుంటున్న గుర్తుపెట్టుకో. కీర్తనలు 41:9 41:9 నేను నమ్ముకొనినా నా విదితుడు నా ఇంట భోజనం చేసినోడే. అమ్మో నన్ను తంతానికి తన మడిమినెత్తాడు. ఆడే ఇస్కరియోతు యూదా. ఈ వాక్యం అతనికి సంబంధించినది అయినా ఇంటికి తీసుకోండి. అంటే ఇంట్లో సన్నిహితంగా ఉండేది ఎవరండి? సన్నిహితంగా ఉండే వాళ్ళే తనటానికి లెగిస్తే, ఇంట్లో వాళ్ళని తనటానికి లేకపోవటం ఏంటండి? చేయెత్తటం ఏంటి? కాలెత్తటం ఏంటి? అమ్మో ఆ మధ్య చూసాం కదా సుజీ, ఆ ఇంట్లో ఉండేవాళ్ళం, రేగుల ఇంట్లో చీపురి కాడ తీసుకుని అమ్మడబడేది. వాడు ఏం పరిగెత్తాడు ఆడే సుబ్బయ్య గారు పరిగెత్తేవాడండి. అదేం బలంగాను నిగనిగలాడుతూ ఉండేది నల్లగా. చీపురి కాడ తీసుకుని అమ్మడబడేదండి. ఆడు పరిగెత్తి ఆ ఇంట్లో ఈ ఇంట్లో దూరేవాడు. అప్పుడు నాని వాళ్ళు మా పక్కనే రెంట్కుంటున్నారు, వాళ్ళ ఇంట్లో దూరాడు. ఓసారి మా ఇంట్లో దూరాడు. అన్న మంచం కింద దాక్కుంటాను, ప్లీజ్ అన్న. అమ్మో చంపేస్తుంది అన్న, అన్నో కొట్టేస్తుంది అన్న. చీపురి కట్ట తీసుకొని ఎమ్మడబడేది, రోకల బండ తీసుకుని ఎమ్మడబడేది. ఏమండి ఒకసారి అయితే మేకులు పీకే సుత్తి ఉంటుంది కదా, నా సుత్తి చూసుకుని అమ్మడబడిందండి. అమ్మో చూసారా? ఏం చదివి అక్కడ? బొగ్గలాడించుకుంటూ తినేదే, చీపురి కట్ట తీసుకొని తనటానికి ఏమడు. ఇంకొక అమ్మాయి అయితే ఎవరు చదివి, ఆ అమ్మాయి పేరు కత్తి తీసుకుని పొడిచింది మొగుడిని. మా ఇంటి పక్కన ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళు. వాడు నైటు ఎర్రి కేకలేస్తున్నాడు, వామ్మో వాయో వాయో వామ్మో. వెళ్ళకపోతే చచ్చిపోయేవాడు. కత్తి దిగిపోయింది. ఊరు బాబు.
కొన్ని ఇళ్లలో భర్తలు అట్టు ఉంటారులేండి. మొన్న చూశారు సోషల్ మీడియాలో ఒక అమ్మాయిని కట్టేసి 100 దెబ్బలు కొట్టాడు బెల్ట్తో. 100 బెల్ట్ దెబ్బలు. ఇట్టాటంలో కొట్టాలండి. ఏది చీపుర్లు చాటలు పట్టుకుని ఇట్టాటంలో కొట్టచ్చు, అమాయకుల్ని కాదు. ఇంకొకడైతే పెళ్లి చేసుకొని 2 సంవత్సరాలు అన్నం పెట్టలే ఒక అమ్మాయికి, భార్యకి 2 సంవత్సరాలు అన్నం పెట్టలేదు. హెచ్ఐవి పేషెంట్ లాగా అయిపోయింది. ప్రచారం ఏమో హెచ్ఐవి వచ్చిందని చెప్తున్నారు. పరీక్ష చేస్తే హెచ్ఐవి కాదు, భోజనం లేక ఇలా అయిపోయింది. చీపులు పట్టుకొని భర్తలను కొట్టడానికి పరిగెత్తే వాళ్ళు, కత్తి తీసుకొని పొడిచేవాళ్ళు, ఏమండి ఆ ప్రియుడి మీద మోజుతో పిల్లల్ని చంపేవాళ్ళు, భర్తలను చంపేవాళ్ళు లేకపోలా. ప్రియుడు ఈమె ఇద్దరు కలిసి చంపారు. ఎన్నింటలేదండి. ఏమండి ఈ మధ్య చూసారా, అందమైన జీవితం అని ఒక ప్రోగ్రాం వస్తుంది సుమన్ టీవీ. నలుగురిని ట్రాప్ చేసిందండి అమ్మాయి. నలుగురిని చేసుకుంది పెళ్ళి. యూట్యూబ్లో కూడా పెట్టారుగా, నలుగురిని చేసుకుంది పెళ్ళి. తప్పు కాదంటుందామా? 40 మంది చేసుకుంటే ఏంది ఇప్పుడు అంటుంది. ఎట్ట తయారైపోయారండి. బయట సమాజం అంటే, లోకం అంటే వాళ్ళకి ఏమి లేదు. దేవుడు అంటే తెలియదు వాళ్ళకి. దేవుడు అర్థం కాడు వాళ్ళకి. కానీ బైబిల్ పట్టామండి మనం. జీవం కలిగినటువంటి దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి, క్యారెక్టర్ కలిగినటువంటి దేవుణ్ణి, ఉన్నతమైన దేవుణ్ణి కలిగినటువంటి మనం ఎట్లుండాలండి? ఇటువంటి ఉండకూడదు. చండాలం అదంతా, చండాలం. కీర్తనలు 55 చూడండి, 55, 12, 13. వదిలిపెడితే ఏం చేస్తారు? పోయి ఇంటికి బోధిని పడుకోవటమేగా. ఇంకేం చేస్తారా? లేదా పనులకు పరిగెత్తే వాళ్ళు కూడా ఉంటారు అనుకుంటా మీలో. ఆదివారం ప్రార్థన అయిపోగానే పనికి పరిగెత్తే వాళ్ళు ఉన్నారా? ఉంటే చెప్పండి, 4 దాకా పెడతా. వచ్చే ఆదివారం క్యారేజ్ తెచ్చుకోండి, హెబ్రోన్ చర్చి వాళ్ళు తెచ్చుకున్నట్టు. ఇక్కడ ఉంది కదా నూతన యెరూషలేము చర్చి, చూడండి విశ్వాసులు క్యారేజీలు తెచ్చుకుంటారు. పొద్దున 10ంటికి వస్తారు వాళ్ళు, 4 దాకా ఉంటారు. 4 దాకా, 4ంటికి ప్రార్థన అయిపోద్ది. 1 గంట కాళ్ళు చేతులు ముఖాలు కడుక్కొని కాలకృత్యాలు ఏమైనా ఉంటే తీర్చుకుంటారు. 5ంటికి వ్యాను బయలుదేరిద్ది, సువార్త చేయటానికి వ్యాను బయలుదేరిద్ది. ఆ వ్యాన్ వెనకమాల లైన్లు, క్యూలు కడతారు కరపత్రికలు పట్టుకొని. ఆడోళ్ళు మగోళ్ళు వెళ్ళిపోతారు. 5ంటికి బయలుదేరి వెళ్ళిపోతారు. నైటు 9ంటికి వస్తారు. 10 దాకా ప్రార్థనలో ఉంటారు. 10ంటికి ఆమెన్ అనగానే అప్పుడు ఇళ్ళకి బయలుదేరుతారు. అట్లా చేయమంటారేంటి? ఇప్పుడు వాళ్ళకి మహాజ్ఞానం తెలుసా, మనకు తెలుసా? ఇప్పుడు వాళ్ళు పరలోకం పోరంటారా ఏంది మీరు? జ్ఞానం ఉంటే ఉపయోగం ఉంది. నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల ప్రేమేది? వాక్యానుసారమైన బతుకేది? గనక ఏనండి. చదువమ్మా 12, 13, 55. నన్ను దూషించినోడు శత్రువు కాదు. శత్రువు అయితే నేను సహించవచ్చు. నా మీద మిట్టిపడువాడు అంటే మన భాషలో మిడిచిపడేవాడు అనమాట. అసలు పగబట్టినోడు కూడా కాదాడు, బయటోడు కాదురా బాబు. అట్టాటోడు అయితే నేను దాక్కోవచ్చు. ఈ పని చేసిన నువ్వు, అమ్మో, బయటోళ్ళు కాదండి చేసింది. దూషించేది, ద్వేషించేది, నాశనం చేసేది, కీడు చేసేది బయటోళ్ళు కాదండి. బయటోళ్ళు అయితే సహించవచ్చు, నేను భరించవచ్చు, క్షమించవచ్చు.
కానీ ఎవరో సహకారి ఆడుంటుంది, పక్కలో ఉంటుంది. అంటే ఇప్పుడు టెండర్ ఎవరు వేస్తున్నారు? టెండర్ వేసేది ఎవరు? బయట వాళ్ళ, లోపల వాళ్ళ? ఇంట్లో వాళ్ళే. సహకారి తర్వాత సహకారి ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు? ఈడు కూడా సామాన్యుడు కాదు. ఈడు కొంపలు ముంచేవాడు. అంటే ఈడు కూడా టెండర్ వేస్తాడు. అమ్మో, ఇద్దరు కలిసి టెండర్ ఎత్తే ఇంక ఆడండి వాడు. ఎంత భక్తుడైనా ఏమైపోతాడండి? డిప్రెషన్లోకి వెళ్ళడా? బాధలోకి వెళ్ళడా? ఎవరికి చెప్పుకుంటాడండి? బయటోడైతే కంప్లైంట్ ఇవ్వచ్చండి, లోపల వాళ్ళ మీద ఏమి ఇస్తాడండి కంప్లైంట్? ఇస్తే పరువు పోదండి? పరువు పోదు? ఎంత నామూషండి! నా ఇంటి గుట్టుని నేనే రచ్చ చేసుకోవాలా? నా ఇంటి గుట్టుని నేను రచ్చ చేసుకోవాలా? ఏమంటే రచ్చ చేసేవాళ్ళు ఉంటారు, జాగ్రత్త. వాళ్ళతో ఇంటి గుట్టు తెచ్చి చెప్తుంటారు, మా అత్తట్ట, మా మామిట్ట, మా ఆయనిట్ట, మా తోడుకోళ్ళిట్ట, మా మర్దిట్ట అని వాళ్ళ బలహీనతలన్నీ తీసుకొచ్చి చెప్తుంటారు. అట్టటోళ్ళని అసలు రానీకండి ఇంటికి. నోరు ముయ్. దేవుని గురించి చేతైతే చెప్పు, అట్టయితే రా నా దగ్గరికి. ఇట్టాడి చెప్పడానికైతే రావద్దు. నిన్నెంత నమ్మారు వాళ్ళు. పెద్దోళ్ళు అంటారండి, కోడల్లో ఒక మాట అంటారు, 4 మాటలు అంటారు, కొడుకుని 10 మాటలు అంటారు. పడరా? పెద్దోళ్ళు 4 మాటలు అంటే పడరా? అదేనా తగ్గింపు? పెద్దోళ్ళు 4, లోపల వాళ్ళండి, ఇంట్లో వాళ్ళు 4 మాటలు అంటే పడరా? అదే సహించిన వారిని, అదండి ఆ పాటకు అర్థం. వీడియో సాంగ్ తీ, అది బయటికి వీడియో సాంగ్ తీసి నాకు పంపండి. ఏడు 4 మాటలు అంటే ఏమైద్దమ్మా? 4 మాటలు అత్తానింది ఏమైనా అయిద్దా? దానికే ఆమెను తెచ్చి వీధుల్లో పెట్టేస్తావా? 2 మాటలు మామ అన్నాడు, ఏమైద్ది? మామని తెచ్చి వీధుల్లో పెట్టేస్తావా? భర్తను తెచ్చి వీధుల్లో పెట్టేస్తావా? అలాగని భార్యను తెచ్చి వీధుల్లో పెట్టేస్తావా? భార్య ఏదో అంది, కోళ్ళు ఏదో అనింది, పెద్దదానికి సహించుకో, పెద్దోడికి సహించుకో, భర్తవి భరించుకో. తను తెచ్చి బజార్లో పెట్టేస్తావా? ఎందుకు వాళ్ళు ఆరుతారేనా, పని ఊతారేనా, ఫ్రిడ్జ్లో పెడతారా నేను తీసుకుపోయి? ఏం పెట్టరు, అది పెద్ద రేకంప. కొంచెం చినిగిందని వెళ్ళు, మొత్తం చింపేస్తుంది అది. దాని సంగతి తెలియదు నీకు. కొంచెం చినిగింది కుడతావా అన్నా అని వెళ్ళు, వాడు మొత్తం చింపేస్తాడు. తెలియదు నీకు ముసలోడా, మొత్తం చింపేస్తాడు. ఏందోనబ్బా, ఇది భరించలేనిది సోదరి, ఇది భరించలేనిది. గుర్తుపెట్టుకోండి, ఈ జీవితం 100 ఏళ్ళు సాగవలసింది. ఎన్నో సమస్యలు, మాటలు ఎవరి ద్వారా ఏమైనా రావచ్చు. మీకు శ్రేష్టమైనటువంటి ఒక ఈవిని ఇమ్మంటారా? అందరూ స్టడీగా ఉండండి. ఇమ్మంటారా? ఇచ్చేస్తున్నా. 1 ఇచ్చేస్తున్నా. 2
ఇచ్చేస్తున్నా. 2.5 ఇచ్చేస్తున్నా. 3 ఇచ్చేస్తున్నా. దులిపేయండి. ఇచ్చేసా. దులిపేయండి. దులపకుండా పూసుకున్నావు అనుకో, దులపకుండా రాసుకున్నావు అనుకో, ఏమైద్ది? కంపైపోద్ది. కనుక ఏం చేయాలి? దులిపేయండి. దులిపేయండి. ఎక్కువ చేసేసుకోకండి, దులిపేయండి. అప్పుడు భక్తులైపోతారు. దులపకుండా రాసుకున్నావా, పూసుకున్నావా, భక్తిహీనులైపోతారు. అర్థమైందండి? చివరికి అయిపోయేది అదే. కనుక అలా కావద్దని చెప్తున్నాడు ఇక్కడ. ఇక నుండైనా భక్తిలో క్షేమాభివృద్ధి పొందండి. భక్తిలో బాగా ఎదగండి. రూపాయి ఇచ్చాను, ఎదగటం అంటే ఏంటి? దాన్ని 2 రూపాయలు చేయండి. 10 ఇచ్చా, 20 చేయండి. 100 ఇచ్చాడు, 200 చేయండి. నీకు తెలుసు కదా, ఆ నాలెడ్జ్ ఎక్కువ ఉంది కదా, నీకు ఆ నాలెడ్జ్ ఎక్కువ కదా. ఒక 50,000 ఉన్నాయనుకో నీ దగ్గర, దాన్ని ఎలా 1,00,000 చేయాలని చూస్తావు వడ్డీలకి ఇచ్చి. 1,00,000ని 2,00,000 ఎలా చేయాలని చూస్తావు వడ్డీలకి ఇచ్చి. ఎట్టో కొట్ట డబల్ అవ్వాలా. మరి భక్తిలో అవ్వవా? భక్తిలో అవ్వవా? ఈరోజు నీ భక్తి కొంచెమే, అది డబల్ అవ్వాలి కదా, డబుల్ ట్రిపుల్ అవ్వాలి కదా. అలాగే కోటేశ్వరులు అవుతారు చాలామంది. అలాగే భక్తులు మహాభక్తులు అవ్వాలి. అదే క్షేమాభివృద్ధి చెందటం అంటే. కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వెళ్ళాలి. కుటుంబ జీవితంలోను, సంఘ జీవితంలోను. అర్థమైందా ప్రియులారా? అప్పుడు మాత్రమే అది దేవుడు కోరుకుంటున్నటువంటి మంచి కుటుంబ వ్యవస్థగా కనపడుతుంది, మిగులుతుంది. దేవుని కోరిక, ఆశ తీరుతుంది. కనుక కుటుంబ జీవితం క్షేమాభివృద్ధి చెందాల, అలాగే సంఘ జీవితం కూడా క్షేమాభివృద్ధి చెందాల. కనుక కమిట్మెంట్ ఉండాలి. మొన్న ఎవరో ఒక సేవకుడు ఒక విషయం చెప్తే విన్నా. అది ఎంతవరకు నిజమని విచారం చేస్తే అది నిజమనే తేలింది. ఏమండి? బాగా స్పందించాను నేను దానికి. పాస్టమ్మ గారట, ఆదివారం 2 చర్చిలు ఉన్నాయి వాళ్ళకి. 9ంటికి బయలుదేరారు రెడీ అయ్యి. పిల్లోడు ఒక్కడే, యవనస్తుడు. వాడు రెడీ అయ్యి రాలేదట. చర్చిలో డ్రమ్మేనా, ఏ వాయిద్యమైనా వాయించేది వాడే, పాటలు పాడేది వాడే, తోడుగా ఉంటాడు. ఏంటి ఇంకా రెడీ రాలేదు పిల్లోడని పాస్టర్ గారు అడిగితే, పాస్టమ్మ గారు అందంట, వాడు ముసుగే తీయలేదండి ఈరోజు, ఎందుకో నేను 2-3 సార్లు కేకలేసాను కానీ లేగలేదు, రెడీ వచ్చేస్తాడులే అనుకుని వచ్చేసానండి నేను. అరే వాడు లేదు, ఎప్పుడో రెడీ రావటం ఏంది, మనతో రావాలా, పోయి లేపుతాను ఉండని చెప్పి ఈయన లోపలికి వెళ్ళి చూస్తే నిండా ముసుగేసుకొని ఉన్నాడు. ముసుగు తీసాడు. తీసి లేపుతుంటే లేగొట్లా. ఎందుకు లేగొట్టలేదని చేయి పట్టుకొని చూసి, నాడి పట్టుకొని చూసి, చెవు దగ్గర గుండె దగ్గర చెవు పెట్టి చూస్తే చచ్చిపోయాడు. పిల్లోడు చచ్చిపోయి ఉన్నాడు.
ఏం చేయాలో అర్థం కాల పాస్టర్ గారికి. స్టన్ అయిపోయాడు ఆయన. బయటకు వచ్చేసాడు. వచ్చే వాళ్ళు ఎగడలేదు, వెళ్దాంపా టైం అవుతుందని భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. ఆరాధన అంతా అయిపోయింది, చర్చి అయిపోయింది. అందరూ లేచి వెళ్ళిపోబోతున్నారు. అప్పుడు పాస్టర్ గారు ప్రకటన చేశాడు. ఒక్క నిమిషం అందరూ ఆగండి. అందరూ ఆగారు. అందరూ మా ఇంటికి పదండి అన్నాడు. మా ఇంటి దగ్గర ఇంకొక కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమానికి పదండి, ఎవరు ఇళ్ళకి వెళ్ళకండి అని. ఏంటి ఆ కార్యక్రమం అంటే, నా కుమారుడు చచ్చిపోయాడు నా కుమారుడు. అంతే, ఎవరికి నోటి మాట లేదు. భార్య కుప్పకూలిపోయింది. నీళ్ళు కొట్టి ఆమెను ఎట్టకొట్ట స్రోలో తెచ్చుకొని అందరూ ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఏడుస్తూనే ఆ కార్యక్రమాన్ని జరిపించారు. అంతా అయిపోయింది. భార్యాభర్తలు ఇరువురే ఇంట్లో ఉన్నారు. అప్పుడు భార్య అడుగుతుంది, ఈ విషయం ఎందుకు దాచిపెట్టారండి నాకు చెప్పకుండా? అప్పుడు ఆయన అంటున్నాడు, ఈ విషయం నీకు చెప్తే ఆదివారం ఆరాధన ఆగిపోద్ది, అది ఆగకూడతావు, అందుకే చెప్పలేదు. ఒకడు గుర్తుపెట్టుకోమ్మా, మన బంధాలన్నీ 3 నాళ్ళలో తెగిపోతాయి. ఇప్పుడు బిడ్డకు మనకు ఉన్న బంధం తెగిపోయింది, మరణం తెంపింది. రేపు నీకు నాకు బంధం తెగిపోవచ్చు, మరణం. ముందు నేను చచ్చిపోయి వెళ్ళిపోయాను అనుకో, ఒకడు గుర్తుపెట్టుకో, ఈ బంధాలన్నీ తెగిపోయినా సంఘానికి నీకు ఉన్న బంధం తెగిపోకూడదు. సంఘానికి దేవునికి నీకు ఉన్న బంధం దేవునితో మన బంధం తెగిపోకూడదు. దేవుని దగ్గరకు వెళ్లకుండా, దేవుని పని చేయకుండా మనం ఆగిపోకూడదు. అది కమిట్మెంట్ అంటే. ఈరోజు ఆ దేవుని కుటుంబం విలువ ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఎవరికి తెలుసు? సంఘం విలువ ఎవరికి తెలుసు? మందిరం విలువ తెలుసు అంటారా? సహవాసం విలువ తెలుసు అంటారా? దేవుని మాటల విలువ తెలుసు అంటారా? తెలిస్తే ఎందుకు ఆగుతారండి? కన్న కొడుకు చచ్చిపోతేనే ఆగలేదండి, చిన్న చిన్న వాటికి ఆగిపోతారు మీరు. అదే అక్షేమావృద్ధి అంటే. వృద్ధి, భక్తిలో పండిపోవటం అంటే అది, త్యాగం అంటే అది, సమర్పణ అంటే అది. ఇప్పుడు నించుంటావు, తర్వాత పడిపోతావు, అదే. ఇక్కడ మెల్లగా నెమ్మదిగా ఉంటావు, బయటికి వెళ్తే రెచ్చిపోతావు. ఇక్కడ తాబేలువి, అక్కడ కుందేలువి. ఇక్కడ గొర్రెవి, బయటికి వెళ్తే చిరతపులివి నువ్వు. అదేండి, బతికితే ఇలా బతకాల. వాళ్ళే దేవుడు కోరుకున్న కుటుంబంలో వ్యక్తులు. దొరికిందా పాట? వీడియో పాట. ఆ పాట విన్నాక మిగతా కార్యక్రమం చేద్దాం.
ఉన్నామా? ఓర్పు గల వారిని వీరులంటున్నాము, ఓర్చుకునే స్థితిలో ఉన్నామా? ప్రియనేస్తం మన నాథుడు మన ప్రభు యేసే మన కోసం భరించెను శ్రమలు అనేకం చూపించి, మాదిరి మన కోసం నేర్పించే సహనమనే పాఠం. సహించిన వారిని కన్యులంటున్నాము, సహనాన్ని కలిగి ఉన్నామా? రాహేలును ప్రేమించి భార్య స్థితిని తనకే ఇచ్చి ప్రేమంతా తనకే పంచెను యాకోబు. అందగత్తి కాదని తలచి మోము చూడ ఇష్టత విడచి కష్టపెట్టి లేయా మనసును ఆ రోజు. హృదయంలో వేదన ఎంతున్నా సహనంతో భరించెను బాధలు ఎన్నో, తన సహనం దర్శించెను పరమున దైవం. ఫలములతో జీవించిన చరితను చదివాం, అది ఎరిగిన క్రైస్తవులం మనమే స్థితిలో ఉన్నాం. సహిస్తే పరమును చూస్తాం. సహించిన వారిని కన్యులంటున్నాము, సహనాన్ని కలిగి ఉన్నామా? ఓర్చుకునే స్థితిలో ఉన్నామా? ఆనందం కోల్పోయి ఆస్తులన్నీ పోగొట్టుకొని వేదనతో పడి ఉన్నాడు యోబు. ఆరోగ్యం చెడిపోయి కన్న బిడ్డలను కోల్పోయి దిక్కుతోచక పడి ఉన్నాడు ఆ రోజు. అనలేదే దేవునినొక మాటైనా నిలబడినే సహనంతో ఏదేమైనా మన బ్రతుకే బాధల వలయంలో ఉన్నా సహిస్తే ధన్యులుగా మిగిలేదమన్నా. విశ్వాసం కలిగుంటే వాగ్దానం నిలుచుంది, శ్రమల మాటున సుఖముంది. సహించిన వారిని ధన్యులంటున్నాము, సహనాన్ని కలిగి ఉన్నామా? ఓర్పు గల వారిని వీరులంటున్నాము, ఓర్చుకునే స్థితిలో ఉన్నామా? ప్రియనేస్తం మన నాథుడు మన ప్రభు యేసు మన కోసం సహించను శ్రమలు అనేకం చూపించే
మాదిరి మన కోసం నేర్పించే సహనమనే ఈ పాఠం. వాళ్ళందరూ మనకి మాదిరి. మరి నువ్వెవరికి మాదిరి? నీ బ్రతుకు ఎవరికి మాదిరి? నీ కుటుంబం ఎవరికి మాదిరి? బతికితే అలా బతుకు, లేదా బైబిల్ వదిలేయి. అలా బతకనప్పుడు బైబిల్ ఎందుకు నీకు? ప్లీజ్ వదిలేయండి. అలా బ్రతికితే దేవుడు ఎంత గొప్పవాడో ఈ ప్రపంచానికి తెలిసింది. అలా బ్రతికి దేవుడు ఎంత గొప్పవాడో ఈ ప్రపంచానికి చూపిస్తావో ఏ సహనం, ఏ ఓర్పు లేకుండా దేవుడు ఇచ్చినటువంటి బ్రతుక్కి, కుటుంబానికి అర్థం లేకుండా, విలువ తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నీదే నడవాలని బతికావా? నాదే పై చేయిగా ఉండాలనుకున్నావా? నీ ద్వారా అవమానం తప్ప మహిమ రాదు దేవునికి. సహించిన వారిని ధన్యులనుచున్నాము కదా. మరి సహించని వారిని ఏమనాలి? అన్యులు అంటానికి కూడా లేదు. అన్యులు బాగున్నారు కదా. నామకార్థ క్రైస్తవులు అంటానికి కూడా లేదు. వాళ్ళు బాగానే ఉన్నారు కదా. ఏమనాలో మీరే నిర్ణయించుకోండి, మీరే ఆలోచించుకోండి. అందరు లేచి నిలబడండి.